ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్పై భారత జట్టు ఆధిపత్యం ఎలాంటిదో మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చాలా ఏళ్లుగా భారత్తో మ్యాచ్ అంటే ఒత్తిడంతా పాకిస్తాన్ మీదే ఉంటుంది. పైగా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై చిత్తుగా ఓడి సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ భారత్తో తన రెండో మ్యాచ్కు సిద్ధమైంది. టీమిండియానేమో సొంత గడ్డపై బలమైనటువంటి ఇంగ్లాండ్ను మట్టి కరిపించింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. కాబట్టి ఈరోజు మరికొద్ది గంటల్లో ఈ రెండు జట్ల మధ్య జరగబోయేటటువంటి మ్యాచ్లో ఇండియానే ఫేవరెట్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. మరో విజయంతో సెమీఫైనల్స్ బెర్తును ఖాయం చేసుకోవాలని భారత్ చూస్తుంటే, టోర్నీలో నిలబడాలంటే గెలిచి తీరాల్సినటువంటి స్థితిలో పాక్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. క్రికెట్ ప్రపంచమంతా దృష్టి సారించే ఆ అరుదైనటువంటి పోరు మళ్ళీ వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మరికొద్ది గంటల్లో భారత్ పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడి ఆత్మవిశ్వాసం సన్నగిల్లినటువంటి పాకిస్తాన్కు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్లో ఓడితే టోర్నీ నుంచి ఆ జట్టు నిష్క్రమించినట్లే. అందుకే ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలనేటటువంటి గట్టి పట్టుదలతో ఉంది పాకిస్తాన్ బృందం. అయితే పాకిస్తాన్కు రోహిత్ శర్మ అవకాశం ఇవ్వకపోవచ్చు. ఈ మ్యాచ్ గెలిచి పాకిస్తాన్ను ఇంటికి పంపి తాము సెమీఫైనల్స్కు చేరాలని భారత్ భావిస్తుంది. ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్తో మ్యాచ్ అంటే అందరి కళ్ళు విరాట్ కోహ్లీ మీదే ఉంటాయి. 2022 టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై కోహ్లీ 82 పరుగుల ఇన్నింగ్స్ను అభిమానులు అంతా సులువుగా మర్చిపోలేరు. మొత్తంగా ఆ జట్టుపైన విరాట్కు గొప్ప రికార్డే ఉంది. అయితే ఇప్పుడు విరాట్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక సతమతమవుతున్నాడు. తొలి మ్యాచ్లో బలహీన బంగ్లాదేశ్ జట్టుపైన కూడా 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రతిష్టాత్మకమైనటువంటి మ్యాచ్ల్లో సత్తా చాటుతాడనే పేరు ఉన్నటువంటి కోహ్లీ తనలోని మేటి బ్యాటర్ను పాక్ తోటి పోర్లో బయటకు తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ తొలి మ్యాచ్లో మంచి లయలోనే కనిపించాడు. ఇక శుభ్మన్ గిల్ సైతము తన భీకరమైనటువంటి ఫామ్ను కొనసాగిస్తూ మొన్న బంగ్లాదేశ్ పైన మరో సెంచరీ కూడా కొట్టేశాడు. ఇక కేఎల్ రాహుల్ సైతము మొన్న మ్యాచ్లో రాణించాడు. శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్లో విఫలమైనప్పటికీ అతను ఫామ్లోనే ఉన్నాడని చెప్పాలి. ఇక బౌలింగ్లో అందరి చూపు మహమ్మద్ షమీ మీదనే ఉంటుండటంలో ఎలాంటి సందేహము లేదు. పునరాగమనంలో నిలకడగా రాణిస్తున్నటువంటి ఈ సీనియర్ ఫాస్ట్ బౌలర్ బంగ్లాదేశ్ పైన 5 వికెట్ల ప్రదర్శనతోటి అదరగొట్టాడు. అతను జోరును కొనసాగిస్తే భారత్కు తిరుగుండదు. షమీ కొత్త బంతి భాగస్వామి హర్షిత్ రాణా కూడా మంచి ఊపి మీదనే ఉన్నాడు. ఇక రవీంద్ర జడేజా, అక్షర్ పటేలు, కుల్దీప్ యాదవ్లతో కూడినటువంటి భారత స్పిన్ విభాగానికి కూడా ఢోకా లేదు. పాకిస్తాన్ తోటి మ్యాచ్లో భారత్ మార్పుల్లేని జట్టుతోటే బరిలోకి దిగేటటువంటి అవకాశం ఉంది. ఇక సొంత గడ్డపై న్యూజిలాండ్తో తన తొలి మ్యాచ్లో పాకిస్తాన్ అన్ని రకాలుగా తేలిపోయింది. భారత్ పైన ఆ జట్టు ఏ మేరకు పోరాడుతుందో చూడాలి. న్యూజిలాండ్ పైన అర్ధశతకం సాధించినప్పటికీ మరీ నెమ్మదిగా ఆడినందుకు పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం విమర్శకుల దాడిని తప్పించుకోలేకపోయాడు. మిగతా బ్యాటర్లలో కుల్దీప్ షా ఒక్కడే పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్లో బాబర్ ఆజం, కెప్టెన్ రిజ్వాను జట్టును ముందుండి నడిపించాలని పాకిస్తాన్ అభిమానులు కోరుకుంటున్నారు. ఫామ్లో ఉన్నటువంటి సల్మాన్ అహ్గా గురించి కూడా ఆ జట్టు పెద్ద ఇన్నింగ్స్ను ఆశిస్తుంది. షహీన్ షా అఫ్రిది, హరీష్ రవూఫ్, నషీం షా, అదేవిధంగా అబ్రార్ అహ్మద్లతో కూడినటువంటి పాకిస్తాన్ బౌలింగు కాగితం మీద బలంగానే కనిపిస్తుంది. షహీన్ షా అఫ్రిది భారత బ్యాటర్లను ఏ మేరకు ఇబ్బంది పెడతాడో చూడాలి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు భారత్ పాకిస్తాన్ జట్లు మొత్తం 5 సార్లు తలపడ్డాయి. అయితే భారత్ 2 సార్లు గెలిస్తే పాకిస్తాన్ 3 సార్లు మ్యాచ్లలో గెలిచింది. అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పైన పాకిస్తాన్కే కాస్త మెరుగైనటువంటి రికార్డు ఉంది. పాకిస్తాన్ 3 మ్యాచ్లలో, ఇండియా 2 మ్యాచ్లలో గెలిచింది. ఈ మ్యాచ్లో ఇండియా గెలిస్తే లెక్క సరిచేసినట్లుగా అవుతుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మ్యాచ్లన్నీ కూడా దుబాయ్ వేదికగానే జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడి పిచ్చు కొంచెం మందకొండిగా ఉంటుంది. పరుగులు చేయడము అంత తేలిక కాదని భారత్ బంగ్లాదేశ్ మ్యాచ్లోనే మనకు అర్థమైంది. బంగ్లాదేశ్ తొలి 20 ఓవర్లలో బౌలర్ల దాటికి విలువెల్లాడి తర్వాత కాస్త పుంజుకుంది. 230 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ కూడా మొదట్లో చాలా కష్టపడింది. సో ఈరోజు కూడా పిచ్చు ఇంతకంటే భిన్నంగా ఉండకపోవచ్చు. 270 నుంచి 280 పరుగులు చేస్తే మ్యాచ్ గెలవచ్చు. బంగ్లాదేశ్ తోటి మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం పొరపాటని భారత్కు అర్థమయ్యే ఉంటుంది. పాకిస్తాన్పై టాస్ గెలిస్తే మాత్రము మొదట బ్యాటింగ్ చేసేటటువంటి అవకాశమే ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో ఆడబోయేటటువంటి భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కొనసాగుతారు. 3వ స్థానంలో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో కేఎల్ రాహుల్, 6వ స్థానంలో అక్షర్ పటేల్, 7వ స్థానంలో హార్దిక్ పాండ్యా,
8వ స్థానంలో రవీంద్ర జడేజా, 9వ స్థానంలో కుల్దీప్ యాదవ్, 10వ స్థానంలో మహమ్మద్ షమి, 11వ స్థానంలో హర్షిత్ రాణా వస్తారు. ఇక ఈ జట్టులో ఆడబోయేటటువంటి పాకిస్తాన్ తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే బాబర్ ఆజం, ఇమాముల్, షౌద్ షకీల్, రిజ్వాన్, సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుల్దిష్ షా, షహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్, రవూఫ్ అండ్ నషీం షా వీళ్ళు తుది జట్టులో ఉండేటట్టు అవకాశం ఉంటుంది. మ్యాచ్ ఈరోజు అంటే ఆదివారము మధ్యాహ్నము 2:30 ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు 2 గంటలకు టాస్ వేస్తారు. సో 2:30 అంటే ఇది భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నం 2:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే అక్కడ స్థానిక కాలమానం ప్రకారం అంటే యూఏఈలోని దుబాయ్లో స్థానిక కాలమానం ప్రకారము అక్కడ 1 గంటకు మ్యాచ్ ప్రారంభమైతే ఇండియాలో అప్పుడు 2:30 అవుతుంది. అంటే దుబాయ్ ప్రామాణిక సమయం కంటే ఇండియన్ స్టాండర్డ్ టైము గంటన్నర ముందుంటుంది.